తమ కూతుర్ని చంపిన మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని స్వాతి పేరెంట్స్ డిమాండ్ చేశారు. వరకట్నం కోసం కూడా తన కూతుర్ని నానా ఇబ్బందులు పెట్టి హింసించాడని చెప్పారు. 2023లో స్వాతిని తీసుకెళ్లి మహేందర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. మొదటిసారి గర్భవతి అయినప్పుడు కూడా ఆమెకి తెలియకుండా మహేందర్ రెడ్డి అబార్షన్ చేయించాడని తెలిపారు. ఇక గతంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి పరిష్కరించామన్నారు స్వాతి పేరెంట్స్. ఫస్ట్ నువ్వు పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నది. నేను నాకు ఇష్టం లేదు నేను చెప్పిన అంటే మరి ఏమనుకున్నా తెలియదు. లేచిపోయి పెళ్లి చేసుకోరు. 2003లో పెళ్లి చేసుకోరు వాళ్ళు. సరే అని చెప్పి నేనేమంటా నేనేమనలేను కదా, ఏమని రాదు కదా. నేను చేయకూడదు ఇప్పుడు ఆమెనే చేస్తుండే, అప్పుడప్పుడు చేస్తుంటే తిన్నావా మంచిగా ఉన్నావని అంటుండే. నేను మంచిగా ఉన్నా తిన్నాను అంటుంటే అంతే, ఎక్కువ ఏం మాట్లాడకూడదు. నేను గిట్ట ఇంత ఇట్లా చేస్తానని చెప్పి మాకు ఎప్పుడు కూడా నేను అనుకోలేను. ఇంతకుముందే తెలుసు, ఇంతకుముందు 2 నెలలు అన్నాడు ఇక్కడ ఉప్పల్ ఇక్కడ మెట్రో ట్రైన్ బ్రిడ్జి ఉంటుంది కదా, కొట్టి అక్కడ ఇసిపెట్టి పోయిండు. బ్రిడ్జి కింద ఇసిపెట్టి పోయిండు కొట్టి. అక్కడ నుంచి నేను కారు తీసుకొని వచ్చిన కూడా రాకుండే. ఇక్కడ బయటగా ఏడుకోతున్నా మాకు తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కరెక్ట్ చూసుకోవాలి, కానీ నరకం చూపిస్తే ఇట్లా చంపేస్తే నువ్వు నేను ఎట్లా ఉంటావు భూమి మీద, నీ ఏం చేసినా వానికి తప్పు లేదు. వానికి తెలియాలి, ఒక్కరు చేసిండా 4 చేసినా మనకైతే ఏం తెలియదు. మనం ఉన్నది వాడే వాని మీదే కక్ష. వాడు ఎత్తుకపోయి నా బిడ్డకు బాగా నేర్పిన ఇంట్లోకి తెలుసుకుర్రు. ఇంట్లోకి తెలుసుకొని తల్లిదండ్రులు ఇద్దరు నేర్పిండ్రు. పెళ్లి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊకే తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది, నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మొగని కాలు మొక్కింది. తప్పైంది, నా కొడుకుదే, పెళ్లి చేస్తాం, నీ బిడ్డకు చేయండి అన్నది. మేము అప్పుడు దాక్కున్నాం సార్. మాట్లాడనియాడు. దొంగతనానికి ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే కలవకుట్ట పెట్టిండు. ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడి అమ్మ మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నేను వయసు నీకు బీపీ ఎక్కువ అంటే నువ్వు మంచిగుంటే చాలు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పిన. మా అత్త మా మామ చంపమని చెప్తుండ్రా మళ్ళకని చెప్పింది. ఇప్పుడు నా బిడ్డను చంపిండు. ఆడు ముక్కలు ఇట్లా చేసిండు. వాడిని చంపిందాక నా బిడ్డను నూటకు తెలియదు సార్. నేను చెప్తున్నా, వాడు కావాలి, ఈ శిక్ష కావాలి. పెళ్ళైన నుంచి ఇదే బాధ పెడుతున్నాడు సారు. వీడికెళ్ళి పంచాయతీ పెట్టినాక దొరకపోయి 3 షాకులు తెచ్చిండంట. షాకులు తెస్తే గవర్నమెంట్కి వచ్చి పిఎస్లో చెప్పిందంట. మేడం మమ్మల్ని నిల్వనేయకుండానే పిల్లని తోలింది సారు. పిఎస్ నుంచి కూడా మేడానికి చెప్తే పోమ్మా చేసుకోండి మంచిగా బతుకుండి అన్నదంట. మంచిగా చూసుకుంటా మేడం అంట. మాకు తెలియకుండా తల్లిదండ్రులు పోయి కేసు కొట్టేపించారు సారు. అట్లా కొట్టేపించిండ్రు. వాళ్ళందరినీ జైలు చేస్తావా, మమ్మల్ని చంపుతారా? ఇది ఒకటి కావాలి. వానికి మాత్రము శిక్ష